Required chemicals and apparatus: iron nails, sandpaper, copper sulfate crystals, cotton thread, 2 test tubes, test tube stand and retard stand. 3 ఇనుప మేకులను తీసుకొని ఆ ఇనుప మేకుల మీద ఉన్న డస్ట్, రస్ట్ పార్టికల్స్ని శాండ్ పేపర్ తోటి రుద్ది శుభ్రం చేద్దాం. గమనించండి, ఇక్కడ 3 ఇనుప మేకులు శుభ్రం చేయబడి ఉన్నవి. వీటిలో 2 మేకులను కాటన్ థ్రెడ్కి కట్టి సిద్ధపరిచి ఉంచుదాం. A, B అని మార్క్ చేయబడిన 2 టెస్ట్ ట్యూబ్లను టెస్ట్ ట్యూబ్ స్టాండ్నకు అమర్చుదాం. ఇప్పుడు నీలిరంగులో ఉన్న కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ను ఒక్కొక్క టెస్ట్ ట్యూబ్లో 10 మిల్లీలీటర్లు ఉండేటట్లుగా నింపుదాం. ఇప్పుడు టెస్ట్ ట్యూబ్ బిని తీసుకొని జాగ్రత్తగా రిటార్డ్ స్టాండ్నకు బిగిద్దాం. దారంతో కట్టి సిద్ధంగా ఉంచిన 2 ఇనుప మేకులను పరీక్షణాళిక బిలో ఉన్న కాపర్ సల్ఫేటు సొల్యూషన్లో ఉంచుదాం. ఇరవై నిమిషముల తర్వాత పరీక్షణాళికలో ఉన్న ఇనుప మేకులను అలాగే కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ను జాగ్రత్తగా పరిశీలించండి. ఇప్పుడు దారం సహాయంతో పరీక్షణాళికలోని ఇనుప మేకులను బయటికి తీసి పరిశీలిద్దాం. చూడండి, ఇనుప మేకులు ఏ రంగులోకి మారినవో చెప్పగలరా? ఇప్పుడు పరీక్షణాళిక బిను రిటార్డ్ స్టాండ్ నుండి తీసి పరీక్షణాళిక ఏ ప్రక్కన ఉంచి ఆ రెండింటిని పరిశీలిద్దాం. చూడండి, పరీక్షణాళిక ఏలో ఉన్న కాపర్ సల్ఫేటు సొల్యూషను, బిలో ఉన్న కాపర్ సల్ఫేట్ సొల్యూషను రంగులను పోల్చుదాం. పరీక్షణాళిక బిలో ఉన్న సొల్యూషన్ యొక్క రంగు లేత ఆకుపచ్చలో ఉన్నట్లుగా మనము గమనించవచ్చు. దీనికి కారణము ఐరన్ అనేది కాపర్ కంటే ఎక్కువ చర్యాశీలత కలిగిన లోహము. అందువల్ల కాపర్ సల్ఫేట్లో ఉన్నటువంటి కాపర్ను ఐరన్ తొలగించి దాని స్థానాన్ని ఆక్రమించి ఐరన్ సల్ఫేట్గా మారటం వల్ల ద్రావణము యొక్క రంగు లేత ఆకుపచ్చగా మారిందని మనము గమనించవచ్చు. ఈ లేత ఆకుపచ్చ రంగు ద్రావణాన్ని మనము ఐరన్ సల్ఫేట్గా చెప్పవచ్చును.